22A నిషేధిత భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. లక్షలాది మంది పేద ప్రజలకు చెందిన పట్టా భూములను నిషేధిత జాబితాలోకి చేర్చడం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ 22A నిషేధిత భూములంటే ఏంటి? ఎందుకు దుమారం రేపుతోంది? చూద్దాం ఇప్పుడు. తెలంగాణలో సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితా సామాన్య ప్రజలకు తలనొప్పిగా మారింది. రెవెన్యూ అధికారులు పాత రికార్డుల్ని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ రికార్డులను ఎలాంటి భౌతిక పరిశీలన లేకుండా యథాతథంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్స్లో అప్లోడ్ చేయడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితమే క్రమబద్ధీకరణ పొందిన వేలాది ఎకరాల ప్రైవేట్ భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్లు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి అటు కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని ప్రైమ్ ఏరియాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. A వ్యవహారం ముసుగులో కాంగ్రెస్ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించడానికి కమిషన్ నొక్కుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. భూమి విలువలో కనీసం 30% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇది ముమ్మాటికి 15,000 కోట్ల భారీ భూ కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. లక్షలాది మంది భూ యజమానులకు ఆందోళన కలిగించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే రెవెన్యూ శాఖ కాస్త దోపిడీ శాఖగా మారిందని, దీనిపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని మరోవైపు బీజేపీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చినారు. ఒక్క ఎకరా కూడా మేము 22Aలో పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నా నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటూ. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తివి. అంటే నువ్వు ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? రేవంత్ రెడ్డి, పొంగిలేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓవైపు విపక్షాల ఆరోపణలు, మరోవైపు బాధితుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారుల నిర్లక్ష్యం, పాత రికార్డుల సమన్వయ లోపం వల్ల పొరపాటు జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. ప్రజలకు జరిగిన ఇబ్బందికి మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అర్హులైన సామాన్య ప్రజల పట్టా భూమి ఒక్క గజం కూడా పోనివ్వమని, ప్రభుత్వం ఎవరి ఆస్తుల్ని లాక్కోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసి 22A సమస్యల శాశ్వత పరిష్కారానికి దరఖాస్తుల పరిశీలనకు ఆదేశించారు. మరోవైపు ఈ వివాదం ముదరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు వేటు తప్పదని హెచ్చరించారు. సమస్యలపై దరఖాస్తు చేసుకున్న బాధితులకు వారం రోజుల్లోగా క్లియరెన్స్ ఇచ్చి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తానికి అధికారుల తప్పుడు నివేదికల వల్ల కాంగ్రెస్ సర్కార్కు తలనొప్పి వచ్చి పడింది. సీఎం నేతృత్వంలోని యంత్రాంగం త్వరితగతిన నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే ఈ వ్యవహారాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావిస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తుండటంతో తెలంగాణలో 22A భూముల రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.